నిన్న అదే సభలో ఆయన మాట్లాడిన మరొక తమాషా మాట, శివుడి మెడలో పాము చూసి ఏం చేయాలా అనుకుంటారంట భక్తులు. కానీ నేను అలా అనుకోను. శివుడి మెడలో పామును చూస్తే శివుడికి ఒక నమస్కారం పెట్టి పామును బయటికి తీసుకొని వచ్చేసి దాన్ని ఏం చేయాలనో అది చేస్తాను అన్నాడు. ఇది ఆ భక్తి అంటే. శివుడి మెడలో ఉండేటువంటి పాము కూడా దైవస్వరూపం. దైవస్వరూపం కాబట్టే సాక్షాత్తు శివుడి మెడలో అలంకరణగా అది ఆభరణంగా ఉంటుంది. దాన్ని చూసి భక్తులు ఏం చేయాలా అని అనుకుంటారంట. ఈయన అలా అనుకోకుండా ఆ పాముని తీసి బయటికి తీసుకొని వచ్చి ఏం చేయాలనో అది చేస్తారంట. అంటే ఏం చేస్తారు? ఏమన్నా చితికి కొట్టి చంపేస్తారా? అంటే అదే అర్థం వస్తుంది కదా. ఏం చేయాలనో అది చేస్తాను అంటే, లేదేమన్నా చైనా వాళ్ళ మాదిరిగా ఏమన్నా చేస్తారా ఆ పామును తీసుకొని అనే అనుమానం వస్తోంది కదా.